రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద నటుడు. బాలీవుడ్లో వార్ 2 అనే ఒక సినిమాలో గూఢాచారి పాత్రగా నడుస్తున్నాడని బయట ఒక టాక్ నడుస్తుంది. దాని మీద మీరేం చెప్తారు సార్? మీరు అడిగిన క్వశ్చన్కి చిన్న సవరణ చెప్పండి. తెలుగు ఇండస్ట్రీలో పెద్ద నటుడు కాదు, పాన్ ఇండియా హీరో ఇప్పుడు. ఓకే, గాట్ మై పాయింట్. ఓకే. బాహుబలి తర్వాత ఇంకా తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్ ఏం లేవు. ఇండియన్ సినిమా. ఓకే. అది RRR తో మరొకసారి ప్రూవ్ చేసింది. RRR తో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ గారి ఖ్యాతి ఖండాంతరాలు దాటేసింది. అది మనం చూసాం. జపాన్ లాంటి దేశాల్లో కూడా 100 days ఆడేసింది. భారీ కలెక్షన్స్ వచ్చాయంటే బికాజ్ క్రెడిట్ గోస్ టు జక్కన్న గారు, దేర్ ఇస్ నో డౌట్. బట్ ఆ జక్కన్న గారి థాట్ ప్రాసెస్ కి, ఆ తీసే విధానానికి యాప్ట్ వాళ్ళిద్దరు ఉన్నట్టు కూడా. ఒకనొక టైంలో అంటే ఎన్టీఆర్ అంటే ఏ పాత్రైనా అవలేలుగా చేసేస్తాడని ఇమేజ్ ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా ఆయనకి ఎంత అంటే అనకూడదు ఈ మాట, ఒకవేళ ఫ్లాప్లు అయినా ఆయన ఇమేజ్ పోదేటు, మెట్టు దిగేదే ఉండదు. అంటే ఏదైనా అవలేలుగా చేస్తాడండి. ఈవెన్ పౌరాణికాలు కూడా చేయగలని ప్రూవ్ చేశాడు యమదొంగతో. అవును కదా. ఆ గెటప్ ఇప్పుడున్న హీరోలకి ఎంతమందికి సూట్ అవుతుంది? అవును. ఆ మాడ్యులేషను, ఆ డిక్షను, ఆ భాష మీద పట్టు, సింగిల్ టేక్, ఏది చెప్పినా స్టెప్స్ అయినా సింగిల్ టేకే, డైలాగ్స్ సింగిల్ టేకే, ఎమోషనల్ సీన్స్ సింగిల్ టేకే. మరి ఇంకేం కావాలి? సినిమాకి వేరియేషన్ చూపిస్తాడు. నాన్నకు ప్రేమతోలో ఇట్లంత బేరడు వేసుకుని సన్నంగా కనబడ్డాడు. అవును. యమదంగలో ఒక రకం గెటప్లో కనబడ్డాడు. ఇప్పుడు దేవరా అంట గంగపుత్రుడు గెటప్లో కనిపించిపోతున్నాడు. మాస్కి ఇంకా కేర్ ఆఫ్ అడ్రస్, యంగ్ టైగర్, ఎన్టీఆర్. ఆయన చేయింది ఏముంది? జానర్ ఏముంది? ఏమీ లేదు. సో అటువంటి పర్సన్కి మీరు పాన్ ఇండియా హీరో గ్లోబల్ రేంజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక తెలుగు కాదు, పాన్ ఇండియా హీరో. ఎన్టీఆర్ తెలియని వాళ్ళు నాకు తెలిసి ఇండియాలో ఎవరు ఉండరు ఆఫ్టర్ RRR. అంతకుముందు కూడా మన తెలుగు సినిమాలు 70 కొన్ని హిందీ ఛానల్స్లో కూడా 70 వస్తుండేవి. చాలా మందికి తెలుసు. ఇప్పుడు RRR తర్వాత ఇంకా అందరికీ తెలిసిపోయింది, తారక్ ఆర్ ఎన్టీఆర్ అని పిలుస్తున్నారు. సో అటువంటి పర్సన్ని ఆయన కాల్ షీట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వార్ 2లో యాక్చువల్గా వార్ 2లో హృతిక్ రోషన్తో ఆదిత్య చోప్రా యాష్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది కాబట్టి ఖచ్చితంగా భారీ లెవెల్లో ఉంటుంది. గతంలో ఏంటది ధూమ్ 3 seasons ఎన్నో చేశారు. 3rd seasonలో అనుకుంటా థర్డ్ సీజన్లో అమీర్ ఖాన్, 2nd seasonలో హృతిక్ రోషన్ విలన్గా చేశారు. బట్ ఇప్పుడు కూడా వార్ 2 వస్తుంది. వార్ 2లో హృతిక్ రోషన్, అందులో ఎన్టీఆర్ కూడా ఉండబోతున్నారని ఇప్పటి నుంచో టాక్. దేవరా ఇది ఫినిష్ అయిపోయిన వెంటనే, మన కొరటాల గారి మూవీ అయిపోయిన వెంటనే వార్ 2లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని. వార్ 2లో సీక్వెన్సెస్ చేసి సాకే ప్రశాంత్ నీల్ గారి మూవీతో రెడీగా ఉన్నాడు ఆయన. ప్రశాంత్ నీల్ మూవీ అయిపోయిన తర్వాత దేవరా 2 ఇక ఫినిషింగ్ టచ్ లో కొన్ని ఉన్నాయంటే. సో దేవరా 2 పార్ట్లుగా రాబోతుంది. దేవరా నెక్స్ట్ మళ్ళీ పాన్ ఇండియా మూవీ కొరటాల శివది. అందుకే జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ కూడా కొంతమంది పెట్టారుగా అందులో. మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ ఎవరన్నా వాడుతున్నారు అందులో. ఇంకేముందంటే పాన్ ఇండియా మూవీ, ఇంకా ఇండియన్ సినిమా. ఇప్పుడు ప్రతి సినిమాలో కూడా ఎట్లా ఉంటుందంటే ఒక బాలీవుడ్ హీరో, అదే ఒక హిందీ నుంచి ఒక హీరో, తమిళ నుంచి ఒక యాక్టర్, కన్నడ నుంచి ఒక యాక్టర్, మలయాళం నుంచి ఒక యాక్టర్, లేదా బెంగాల్ నుంచి ఒక యాక్టర్, ఇట్లా తీసుకొచ్చి క్లబ్ చేసి తీస్తున్నారు. దట్టు మన సౌత్ వాళ్ళు, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి మనం గర్వపడి మన తెలుగు వాళ్ళ మూవీసే బాగా పతాక స్థాయికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. KGF కూడా సౌతే. ఇప్పుడు చూసుకుంటే బాహుబలి నుంచి మా RRR, ఇవన్నీ పుష్ప. అవును, మన నేటివిటీ హిట్ అవుతున్నాయి అక్కడ. మళ్ళీ హిందీ నేటివిటీ కాదు. ఒకప్పుడు ఎలా ఉండేది, హిందీలో హిట్ అయితే మన తెలుగు నేటివిటీలో తీసేవారు, తెలుగులో హిట్ అయితే హిందీ నేటివిటీగా మార్చి తీసేవారు. ఇప్పుడు అదే లేదు. మన నేటివిటీ, మన సబ్జెక్టులు, మన స్టార్స్తోనే పాన్ ఇండియా హిట్ కొడుతున్నారు. అట్లాంటిది మరి ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో కాకుండా పోతారా? తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరో కాదు, ఇండియా ఇండస్ట్రీలో పెద్ద హీరో ఎన్టీఆర్ అని చెప్పాలి మీరు. సో ఆయనకు వార్ 2 డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ చేయబోతున్నాడు. అంత క్రేజ్ ఉంది ఆయనకి. పైగా ఏ భాష అయినా మాట్లాడతాడు ఎన్టీఆర్. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. మొన్న RRR పబ్లిసిటీకి చూస్తే తెలుస్తుంది మీకు. అవును, ప్రతి ఏ స్టేట్కి వెళ్తే ఆ స్టేట్ భాష మాట్లాడుతున్నాడు. పైగా ఎంత ఒబీడియంట్గా. మీరు నమ్మరు, నార్త్ ఇండియా మీడియా వాళ్ళు అయితే
మన సౌత్ వాళ్ళకి ఎస్పెషల్లీ చరణ్ ఎన్టీఆర్కి అయితే ఎత్తి పడేస్తున్నారు. అరే సౌత్ హీరోస్ ఆర్ సో ఒబీడియంట్ అని. ఎందుకు నార్త్ వాళ్ళు ఎప్పుడు గ్లాసెస్ తీరు, ఇట్లా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మాట్లాడతారు, ఓష్గా ఉంటారు. వాళ్ళకి అంటే ఫ్యాన్ బేస్ అంత ఉండదు, మనంతా ఇష్టపడి ఉంటారు కానీ మనలాగా చొక్కాలు చించుకునే ఫ్యాన్ బేస్ ఉండదు వాళ్ళకి. ఓకే, బట్ మన వాళ్ళకి అంత ఉన్నా కూడా వాళ్ళు అడిగిన దానికి ఇట్లా ఎస్ ఎస్ అని ప్లీజింగ్ చెప్తే వాళ్ళందరూ ఒకసారి అరే వీళ్ళకి అసలు ఇగోలే లేవు, వీళ్ళు ఎంత ప్లీజింగ్గా ఉన్నారని పొగిడేశారు వాళ్ళు. ఇంకోటి కూడా బాలీవుడ్లో అసలు ఒక హిట్ లేదు, మనకు వచ్చి ఇప్పుడు హిట్లన్నీ కూడా సౌత్ నుంచే అవుతున్నాయి, ఎస్పెషల్లీ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ అని కూడా రాశారంట. కార్తికేయ పాన్ ఇండియా మూవీ ఎట్లాంటి బ్లాక్ బాస్టర్, ఒక చిన్న హీరో అంటే వీళ్ళతో పోలిస్తే చిన్న హీరో అంటే తక్కువ చేసే ఉద్దేశం కాదు కదా. నిఖిల్ సూపర్ హీరో, అట్లాంటి పాన్ ఇండియా మూవీకి మనం తీసుకొస్తున్నారు, యాక్ట్ చేయమంటే డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మంచి లీడ్ రోల్లో చూపించకపోతే ఏమవుతుంది, ఆయన ఒప్పుకుంటాడా ఎన్టీఆర్? చేయడు ఆయన. సో మంచి సీక్రెట్ ఏజెంట్ లేకపోతే ఆయన పట్టుకునే వాళ్ళు ఎవడో లేదంటే ఆయనకి హెల్ప్గా ఉంటూనే డిఫరెంట్గా చూపించిపోతున్నారు. చూద్దాం. ఒకవేళ హృతిక్ రోషన్ యాంటీ రోల్ చేస్తే, అభిషేక్ బచ్చన్ గతంలో చేశారు కదా అమీర్ ఖాన్కి కానీ హృతిక్ రోషన్ కానీ పట్టుకునే పోలీస్ పాత్రలో, ఎన్టీఆర్ ఎటువంటి రొటీన్గా కాకుండా డిఫరెంట్గా చూపిస్తున్నారేమో ఈసారి. పైగా హృతిక్ రోషన్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్ కదా బాలీవుడ్లో. అవును, మనకు తెలుగులో చాలా మంది చేస్తారు, బాలీవుడ్లో వేలు మీద చెప్పొచ్చు బాగా చేసేవాళ్ళు. హృతిక్ రోషన్, ఆయన పేరు తుషార్ కపూర్ అంటాడు, ఆయన మన అర్జున్ రెడ్డి రీమేక్ చేశాడు కదా ఆ కపూర్, ఆయన ఒకడు. ఇద్దరు ముగ్గురు మంచి డాన్సులు. అలాగే టైగర్ షరాఫ్, ఇట్లాంటివి కొంత మన దగ్గర రామ్ చరణ్, బన్నీ, రామ్ పోతునేని, నితిన్ అందరూ చాలా బాగా చేస్తారు మన దగ్గర. అక్కడ తమిళ్లో తీసుకుంటే విజయ్, సూర్య చాలా మంది బాగా చేస్తున్నారు కదా. సో అందుకని హృతిక్ రోషన్ క్యారెక్టర్కి, ఆయన పెర్ఫార్మెన్స్కి, ఆయన డాన్స్కి సరితూగే ఆర్టిస్ట్ ఎవరున్నారు? ఎన్టీఆర్ కూడా చేస్తారు. మేబీ రామ్ చరణ్ వాళ్ళు కూడా అడిగారేమో, లేదంటే ఆ పాత్రకి ఎవరు సూట్ అవుతారో వాళ్ళని అడుగుంటారు. ఖచ్చితంగా ఎన్టీఆర్ డ్యాన్సులు రావా, క్లాసు మాస్ ఏదైనా చేస్తాయి. పెర్ఫార్మెన్స్ అంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడేది మాట అనొచ్చు అనుకోవడం నాకు తెలియదు కానీ సౌత్ వాళ్ళు ఆల్రౌండర్స్ అబ్బా కంపేర్ టు నార్త్ నాకు అనిపిస్తుంది. ఓకే, పర్సనల్ ఒపీనియన్. వాళ్ళు అన్ని ఎలిమెంట్స్ చేస్తారని అనుకోండి. ఎంతసేపు డ్రామా, లవ్ ఈ సీక్వెన్సే ఉంటాయి. మనలాగా అంటే ఇన్ ద సెన్స్ ఒక బెంగాలీ సినిమా లాగా, ఒక మలయాళం సినిమా లాగా, ఒక తెలుగు సినిమా లాగా మరీ రంగస్థలం ఉంది రామ్ చరణ్ గారు. ఎలా ఉంటుంది అది? ఇప్పుడు అలాగే పుష్పలో ఎలా ఉంటుంది, బన్నీ గారు కానీ ఈవెన్ హీరోయిన్ కానీ డీగ్లామరైజ్ రోల్స్ కదా అవి. వాళ్ళు అక్కడ అలా చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? రేర్, చాలా రేర్. ఎవడో ఒక నానా పటేకర్ లాంటి సూపర్ యాక్టర్స్ చేస్తారు, ఒక అనుపమ్ ఖేర్ లాంటి యాక్టర్స్ చేస్తారు కానీ స్టార్స్ అయితే చేసిన సందర్భాలు తక్కువ. సో అందుకు నా ఒపీనియన్ ఇది బెటర్ అంటాను.